ఐ యామ్ నర్మదా. నేను కొన్ని బయాలజీ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో ఒక చిన్న వీడియో. ఫస్ట్ మనం అసలు బయాలజీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ బయాలజీ? బయాలజీ అంటే ఏంటి? బయాలజీ ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ద టర్మ్స్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఈ వర్డ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ద టర్మ్స్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ నుంచి అనేది వచ్చిందనమాట ఈ వర్డ్. ఈ బయాలజీ మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే, బయోస్ మీన్స్ లైఫ్ అండ్ లాగోస్ మీన్స్ స్టడీ. బయోస్ మీన్స్ లైఫ్ అండ్ లాగోస్ మీన్స్ స్టడీ. బయాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లైఫ్. ఒక లైఫ్ గురించి స్టడీ చేసేదాన్ని మనం బయాలజీ అని చెప్పవచ్చు అనమాట. బయాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ మీన్స్ లైక్ plants, animals and microorganisms also. It helps us understand how living organisms or living things work, how they functions, how they interact with each and other and their environment. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ బయాలజీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అని చూసినట్లయితే, లివింగ్ థింగ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అవి ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఈచ్ అదర్ ఒకదానికొకటి ఎలాగా ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి అనే దానికోసం మనకి బయాలజీ అనేది చెప్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ బయాలజీ అనేది మనం చూసినట్లయితే, ఈ వర్డ్ అనేది మనకి లోయర్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే, మనకి ఈ ఫస్ట్ లోయర్ సెక్షన్లో మనకి ప్రైమరీ క్లాసెస్లో మనం ఈవీఎస్గా చదువుతాం. ఫస్ట్ దీన్ని ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్. ఎన్విరాన్మెంట్ సైన్స్ మనకి నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి అప్పర్ క్లాసెస్కి అది సైన్స్ అండ్ సోషల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ సైన్స్ అనేది మనకి 2 టైప్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పర్ క్లాసెస్కి వచ్చేసరికి హయ్యర్ క్లాసెస్కి అక్కడ 2 టైప్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎన్ఎస్ అండ్ పిఎస్. ఎన్ఎస్ మీన్స్ న్యాచురల్ సైన్స్ అండ్ పిఎస్ మీన్స్ ఫిజికల్ సైన్స్. న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. న్యాచురల్ సైన్స్ వచ్చి న్యాచురల్ సైన్స్లో మనకి ఇక్కడ ప్లాంట్స్ గురించి ఉంటుంది, నెక్స్ట్ యానిమల్స్ గురించి ఉంటుంది. సో దీన్నే మనం బయాలజీ అని అంటాం. అండ్ ఫిజికల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 కంబైన్డ్గా కనిపిస్తాయి అన్నమాట. మనకు ఇక్కడ చూసినట్లయితే న్యాచురల్ సైన్స్ని మనం బయాలజీ అని చెప్తాం. బయాలజీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, బాటనీ అండ్ జువాలజీ. బాటనీ ఓన్లీ ప్లాంట్స్ గురించి మాత్రమే మనకి స్టడీ చేస్తుంది, అండ్ జువాలజీ ఓన్లీ యానిమల్స్. ఓకే, థ్యాంక్ యూ.